నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. అయితే ఈరోజు ఫిబ్రవరి 18, 2026 బుధవారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో సమగ్ర శుభ ఫలితాలు ఈ రోజు ఏమిటంటే, బుధవారం కావడం మూలంగా బుధుడి యొక్క అనుగ్రహము బలంగా సంపూర్ణంగా అన్ని అంశాల మీద చూపిస్తోంది. అయితే మరి ఏ అంశాల మీద ఈ యొక్క ప్రభావం ఉంది అంటే కనుక ధైర్యము, సాహసము, శారీరక శక్తి, ఉద్యోగము, వ్యాపారము, వాణిజ్యము, ఆర్థిక లాభాల మీద, వాక్చాతుర్యం మీద, కమ్యూనికేషన్ మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే మామూలు అనుకూలమైన సానుకూలమైన ఫలితాలు ఏ అంశాల మీద అంటే కనుక పెద్దల యొక్క సలహాలు, సహాయము, స్నేహితుల యొక్క సహాయము, సలహా, ఈ 2 అంశాల మీద సానుకూలమైన చిన్నగా, ఎక్కువ పెద్ద ప్రభావం కాదు కానీ చిన్న ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అయితే మరి ఈ యొక్క బుధగ్రహం యొక్క అనుగ్రహం ఎక్కువ ఉండాలి అంటే కనుక చేయవలసిన పని ధ్యానము, జపము, ఈ 2 చేస్తే ఆలయ దర్శనము ఈ చేసినట్టయితే కనుక అదనపు శాంతి, అదృష్టము, స్థిరత్వము ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ఫలితాలు, సూచనలు మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే కనుక కొత్త నిర్ణయాలు తీసుకోవడము, ప్రాజెక్టులు విజయవంతం చేయడంలో సక్సెస్ అవుతారు. ధైర్యము, ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుంది. కార్యాలయ, వ్యాపార కార్యక్రమాలు ఫలవంతంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక లాభాలు, చిన్న చిన్న పెట్టుబడులు వచ్చేందుకు, పెట్టుబడుల మీద లాభాలు వచ్చేందుకు అవకాశాలు కనబడుతోంది. ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే చిన్న మొత్తంలో పెట్టుకోవచ్చు. అదే ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. మీకు చెప్పదగిన సూచన ధ్యానము, జపము, ఆలయ దర్శనము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి స్థిరత్వము, ఓర్పు పెరగడంతో పాటు పెద్దల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. కొన్ని అంశాలలో నిరాశ, నిస్పృహ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్య అనుకూలత ఈ రోజు కనిపించట్లేదు. ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో పురోగతి గోచరిస్తున్నది. ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. కొన్ని అంశాలలో ఇబ్బందికరంగా నష్టపోవడం కానీ, మోసపోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. పెట్టుబడులకు సానుకూలంగానే ఉంది తప్ప పెద్దగా లేదు. పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే కనుక శ్రేయోభిలాషుల యొక్క సలహా తీసుకుని పెట్టుకోండి. కుటుంబ సుఖము తర్వాత సానుకూలమైన చర్చలు, సంప్రదింపులు, నిర్ణయాలు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము ధ్యానము, జపము, ఆలయ దర్శనము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్య, వ్యాపారము, మీడియా, టెక్నికల్ ఈ రంగాలలో మంచి అవకాశాలు వస్తాయి. ప్రమోషన్స్ వస్తాయి. ప్యాకేజీ పెరగడం కానీ, లాభాలు రావడం కానీ, ఉన్నత స్థానానికి వెళ్ళడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల సహాయ సహకారాలు, మీ యొక్క సహచరుల ప్రోత్సాహము అందుబాటులోకి వస్తుంది. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. విద్య, ఉద్యోగము, ఆర్థికము, వ్యాపారము, రాజకీయము ఈ అంశాలలో మంచి ఫలితాలను పొందబోతున్నారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఇంటి వాతావరణం ఆనందకరంగా ఉంటుంది. ఒక శుభవార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. తల్లి, పెద్దల యొక్క ఆశీస్సులు అందుబాటులోకి వస్తాయి. ఆత్మవిశ్వాసంతో, చెరగని ధైర్యంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరిస్థితి చక్కగా స్థిరంగా ఉండబోతోంది. ధనాదాయ మార్గాలు కూడా పెరిగేందుకు అవకాశం ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి గాని, స్థిరచరాస్తులు కానీ కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చక్కగా ఉండబోతోంది. ఉద్యోగం, వ్యాపారము ఇవి 2 కూడా స్థిరంగా ముందుకు వెళ్లే అవకాశం కనబడుతోంది, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా. అయితే మీకు చెప్పదగిన పరిహారము ధ్యానము, జపము, మీ పేరిట ఆలయంలో పూజ చేయించుకుంటే మంచిది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సామాజికంగా బలం ఏర్పడుతుంది. నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో అవకాశాలు, ఉన్నత స్థానము కలిగేందుకు అవకాశం కనబడుతోంది. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం ఉంటుంది. అదనపు లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పరంగా సుఖము, సానుకూలమైన చర్చలు ఫలవంతమయ్యేటట్టుగా గోచరిస్తున్నది. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పనులు క్రమబద్ధంగాను, సమర్థవంతంగాను పూర్తి చేసుకుంటారు. విద్యార్థులకు ఏకాగ్రత అవసరము. కొన్ని ఇబ్బందికరమైన సిచ్యుయేషన్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపారము ఈ 3 స్థిరత్వం ఏర్పడే అవకాశం కనబడుతోంది. తద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సానుకూలమైన సత్సంబంధాలు ఏర్పడతాయి. మంచి అంశంలో
చర్చలు జరిగే అవకాశం కనబడుతోంది. చర్చలు అంటే డిస్కషన్స్ అన్నమాట. అవి జరిగేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఆరోగ్యపరంగా చక్కగా ఉండబోతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో కొంచెం ఇబ్బందులు కలిగేటట్టుగాను, ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోయేటట్టుగాను గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. పని, విద్య, వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక స్నేహితుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం, ధైర్యము మెండుగా ఉంటుంది. ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. పాత ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. కొన్ని సమస్యలు కొలిక్కి రానట్టుగా, అంటే ఎటువంటి తెగకుండా జాప్యం జరిగే అవకాశం కనబడుతోంది. ఆర్థికంగా కొంత నష్టం ఎదురు చూడవలసిన అవసరం ఏర్పడుతుంది. అయితే వివాదాలు పరిష్కారంగా అవుతాయి. కాకపోతే ఇందాక అన్నట్టు ఆర్థిక పరంగా కొన్ని నష్టాలు, అంటే వ్యాపార పరంగా కావచ్చు, లేదా క్రెడిట్ కార్డులు పోగొట్టుకోవడం కానీ, డబ్బు విషయంలో ఇబ్బందికరమైన అంశాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు. కుటుంబ పరంగా సానుకూలంగా ఉండబోతోంది. స్నేహితుల సపోర్టు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తుంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి సానుకూలమైన ఆలోచనలు, కొత్త కొత్త అవకాశాలు, స్థానచలనాలు, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆధ్యాత్మిక, జ్ఞాన, సామాజిక కార్యక్రమాలలో మీ వంతుగా కృషి చేస్తారు. ప్రయాణాలు, సమావేశాలు లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో లాభాలతో పాటు రాజకీయ పరంగా కొత్త మంచి పేరును తెచ్చుకునేందుకు అవకాశాలు కనబడుతోంది. కీలకమైన పదవిని కూడా తీసుకునే అవకాశం ఉంది. కుటుంబ సుఖము, సానుకూలమైన చర్చలు, సానుకూలమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి పెద్దల సహాయ సహకారాలు ఈ రోజు అందుబాటులోకి వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభాలు, రాజకీయ పరంగా గౌరవ ప్రతిష్టలు, సన్మానాలు, సత్కారాలు పొందేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. దీంతో పాటు స్థిరచర ఆస్తులు మీకు తెలియకుండానే వచ్చి చేరే అవకాశం కనబడుతోంది. గతంలో ఏదైనా ఇబ్బందికరమైన సంబంధాలు, భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, విడిపోయిన వారు తిరిగి కలుసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు, ప్రాజెక్టులు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. గతంలో మీరు ఏదైనా ఇబ్బందికరమైన కుటుంబ పరంగా కానీ, మీ వృత్తిపరంగా కానీ ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే అది సమసిపోయి మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు మొదలు పెట్టండి. స్నేహితుల సహాయ సహకారాలు, సమాజంలో గుర్తింపు పొందేందుకు అవకాశం ఉంది. ఆర్థిక, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ ఈ అంశాలలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి, కానీ పెద్దగా చెప్పుకోదగినటువంటి మంచి ఫలితాలు అయితే కనిపించట్లేదు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక కీలకమైన సమాచారము మీకు అందుబాటులోకి వస్తుంది. నిర్ణయం తీసుకోవడంలోనే మీ భవిష్యత్తు ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనశ్శాంతి, సుఖ సంతోషాలు కలగబోతున్నాయి. కుటుంబము, దాంపత్య జీవితము ఆనందంగా ఉండబోతోంది. సృజనాత్మక ఆలోచనలు, శుభకార్యాలు మంచి ఫలితాన్ని అందిస్తాయి. ఆర్థిక, వృత్తి, సామాజిక ఈ అంశాలలో లాభాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు, కానీ మధ్యాహ్నం తర్వాత నుంచి కొంత ఇబ్బందికరమైన మానసిక ఒత్తిడిని అనుభవించవలసిన పరిస్థితి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా దేవాలయాన్ని సందర్శించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే ఓవరాల్ గా శుభ సూచన ఏంటంటే కనుక, ఈ రోజు బుధవారం అవ్వడం మూలంగా బుధుడికి ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించుకుని, ఈరోజు అన్ని రాశుల్లో వాళ్ళు అందరూ కూడా మీ ముఖ్యమైన పనులకు ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించుకుని వెళ్ళినట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది. దీంతో పాటుగా ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకుని మీరు ఏ పని మీద వెళ్ళినా సక్సెస్ సాధించుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ బుధ ప్రభావము ధైర్యము, శారీరక శక్తి, ఉద్యోగము, వ్యాపారము, కుటుంబ సౌఖ్యము, కమ్యూనికేషను ఈ అంశాల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు. మంచి అదృష్టమైన ఫలవంతాలు ఇస్తున్నాడు. ఇది నేటి పంచాంగం తాలూకా ఫలితాలు. నమస్తే.